ఆ నియోజకవర్గంలో మంచినీరు దొరకడం కష్టం, కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా లభిస్తోంది. ఎటు చూసినా పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారుతోంది. గ్రామ గ్రామాన నాటుసారా గుప్పుమంటోంది. చాక్లెట్లు దొరికినంత సులభంగా గంజాయి దొరుకుతోంది. కనుచూపు మేర మట్కా సెంటర్లే కనిపిస్తాయి. ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎంతమందిని అరెస్టు చేసినా వీటికి అడ్డుకట్ట పడటం లేదు. ఇది వైకాపా పాలనలో డోన్ నియోజకవర్గం దుస్థితి. సొంత ఇలాకాలో ఇంత జరుగుతున్నా మంత్రి బుగ్గన మాత్రం తనకు సంబంధం లేనట్లే మొద్దునిద్ర నటిస్తున్నారు. వైకాపా పాలనలో నంద్యాల జిల్లా డోను నియోజకవర్గం అక్రమ మద్యం, నాటుసారా, మట్కాలకు కేరఫ్ అడ్రస్గా మారిపోయింది. డోను పట్టణం సహా గ్రామాల్లోనూ కర్ణాటక, తెలంగాణ మద్యం ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతోంది. పెద్ద మొత్తంలో నాటుసారా కేసులు నమోదవుతున్నాయి. 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ 15 వరకు, అంటే కేవలం 4.5 నెలల కాలంలో సెబ్ అధికారులు 129 నాటుసారా కేసులు నమోదు చేశారు. 108 మందిని అరెస్టు చేసి 3,108 లీటర్ల సారా, 4 వాహనాలు సీజ్ చేశారు. 39,510 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమ మద్యం అమ్మిన బెల్ట్ షాపులపై 54 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్టు చేశారు. 266 లీటర్ల మద్యం సీజ్ చేశారు. ఇవి కాకుండా కర్ణాటక, తెలంగాణకు చెందిన 918 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి 10 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ గణాంకాలు చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ సందర్భంగా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. మొత్తం 77 కేసులు పెట్టడం జరిగింది. 94 మందిని అరెస్ట్ చేసి 1642 లీటర్ల ఐడి అరెక్ సీజ్ చేయడం జరిగింది. 1100 లీటర్ల ఐడి వాష్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. 5 కేసులు పెట్టడం జరిగింది. 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 396 లీటర్ల కర్ణాటక లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. గంజాయి మహమ్మారిలా వ్యాపిస్తోంది. యువకులు దీనికి బానిసలుగా మారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నారు. 2022లో ఒక కేసు నమోదు చేసి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేశారు. 2023లో కేసుల సంఖ్య 9కి పెరిగింది. ఆ సమయంలో 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 18 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడాది 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా 3 కేసులు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అక్రమ వ్యాపారాలు, విపరీతంగా గంజాయి అమ్ముతా ఉన్నారు. మరి కర్ణాటక సారాయి పొట్లాలు అన్ని విచ్చలవిడిగా తాండవం ఆడుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోవడం లేదు. చాలామంది పిల్లల్ని మరి మత్తుమందు కల్లా అలవాటు చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకుంటూ వాళ్ళ జీవితాలని చిన్న భిన్నం చేస్తూ ఈ ప్రభుత్వము కొంచెం కూడా మరి ఎలాంటి కట్టడి చేయకోకుండా వ్యవహరించడం చాలా సిగ్గుచేటుకరమని కూడా. రాష్ట్రంలో అసలైన మద్యం బ్రాండ్లు లభించకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం, సారా, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వేల లీటర్ల అక్రమ మద్యం పట్టుబడుతున్నా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డోన్లోన కేజీలు గంజాయి దొరుకుతుంది. మీరు దీనికి ఏమైనా అంబాసిడరా? మాకు సూటిగా చెప్తున్నాము, చెప్పండి. అంతేగాని ఏదేదో ట్రోల్ చేసి అందరు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే డోన్ ప్రజలు అంత అమాయకంగా లేరు. డోన్లో దేశంలో అన్ని మందులు ఇక్కడ దొరుకుతాయి. గంజాయి దొరుకుతుంది, నాటుసారా దొరుకుతుంది, మట్కా అయితే చెప్పనవసరం లేదు. పోలీసులు ఏం పట్టించుకోరు. డోన్లో మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఏం చేయరు. బయట వచ్చి మాటలు చెప్పి పోతారు. చల్లగా చెప్తారు మాటలు. ఎట్లుంటాయంటే పిట్టకథలు ఉంటాయి బ్రహ్మాండంగా. అది పార్క్లో కూర్చొని ఆ పార్క్లో చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ నవ్వుకుంటున్నారు మంత్రి గారు. ఉపాధి చూడండి డోర్ పరిస్థితి ఏ విధంగా. యువకులందరూ నాశనం అయిపోతున్నారు. ఎందుకని తెలుసా? ఈ మట్కా ఆడి, లేకపోతే గంజాయి తాగి, నాటుసారా తాగి, ఆఖరికి కరోనాలో ఇది శానిటైజర్ తాగి ఎంతమంది చచ్చిపోయినారు చెప్ప. ఆ పాపాలని మీకే చూస్తాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక మద్యం నిషేధం కాకుండా ఆయన సొంత బ్రాండ్ పెట్టుకొని ఆ బ్రాండ్ కూడా రేట్లు పెంచి జనాలు దీని తాగలేక కర్ణాటక నుంచి పక్క రాష్ట్రానికి తెచ్చుకొని మొత్తం ఏర్లో ఏ విలేజ్ అన్నా ఎక్కడ చూసుకో ఇక్కడ ప్రభుత్వానికి గండి నష్టమే. అంటే డోన్ని ఒక గంజాయి అబ్బుగా మటక ఈ విధంగా మార్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఎక్కడ కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు. తాగనిక గుట్టిగా నీళ్ళు లేవు, రండి చూపిస్తాం. మందు మాత్రం దండి దొరుకుతుంది. ఎక్కడ చూసుకో మందు దొరుకుతుంది, కానీ
డబ్బులు పెడితే మందు దొరుకుతుంది, డబ్బులు పెడితే నీళ్లు దొరకట్లే గ్రామాలలో. అంటే ఎక్కడ చూసినా నీళ్లు తెల్లారుదన రాత్రి పడిగాపులు కాసుకొని నీళ్ళ కోసం పోలా. కాబట్టి ఈ మద్యం అయితే ఎక్కడ చూసినా వేర్లై పారుతుంది. దీన్ని అరికట్టలేని గవర్నమెంట్ దిగిపోవాల్సిందిగా కోరుచున్నాము.